నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు ఢిల్లీలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ ప్రముఖ స్మగ్లర్ గంగిరెడ్డితో సంబంధాలున్నాయన్న ఎస్పీ గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం రోడ్డున పడ్డ 8 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలి ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా ఈ పాస్ ఉన్న అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం గొల్లప్రోలులో స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మణి అన్నన్ను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డితో మణి అన్నన్కు సంబంధాలున్నాయని ఆయన అన్నారు. మన జిల్లా కోడూరు పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ 78/15 రిజిస్టర్ అయింది. అది మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొంచెం మనకు ఢిల్లీ వరకు లింక్స్ కనిపించినాయి. సో అది మనం ఒక టీం ఢిల్లీ పంపించేసి ఒక మనమే అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీలో. మంచి పేరు ఇది మణియప్పన్ ఎలియాస్ మునియప్ప ఎలియాస్ విష్ణుభాయ్ ఆఫ్ బేసికలీ రెసిడెంట్ ఆఫ్ చెన్నై, కానీ ఢిల్లీలో లాస్ట్ అబౌట్ 10 సంవత్సరం నుంచి ఢిల్లీలో ఉన్నారు. ఇది మనమే అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే హీ వాజ్ అరెస్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ చీఫ్ మెట్రోపాలిటన్ మజిస్ట్రేట్ ద్వారకా ఢిల్లీ కోర్ట్. అక్కడ నుంచి మనమే ట్రాన్సిట్ వారెంట్లో తీసుకొచ్చి ఈరోజు మనమే తీసుకొచ్చాము కడపకి. కడప నుంచి మనమే ఈయనకు కోడూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. This man is having a lot of international links with lot of international smuggler. చైనా, నేపాల్, దుబాయ్, మయన్మార్ నుంచి చాలా ఇది లింక్స్ ఉన్నాయి. సో చాలా సైలెంట్గా ఆయన ఢిల్లీ నుంచి పని చేస్తున్నారు చాలా టైం నుంచి. కానీ he has lot of links with international fellows which will come out further investigation లో ఇది వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కామన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరమైన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్పొరేట్ సంస్థలకు మద్దతు తెలుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి బుచ్చి మహేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎలక్షన్లో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను తగులబెట్టారు. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను 10 సంవత్సరాలు ఇస్తానన్న బీజేపీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉందని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కామన ప్రభాకర్ అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ కాళేశ్వర మార్కెట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఘటనలో సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. 70 ఏళ్ల నాటి కరెంటు లైన్ కావడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉంటుందని షాపుల లీజుదారులు అంటున్నారు. కాంప్లెక్స్ నగరపాలక సంస్థది కావడం పట్టించుకునే నాదుడు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని లీజుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరితగతిన సమాచారం అందడంతో సకాలంలో మంటలను అదుపు చేయగలిగామని అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని అన్న మునికృష్ణ వివరాల మేరకు మునిరాజు చిన్న హోటల్లో పనిచేసేవాడని, అధికంగా ఎండలు కాయడం వల్ల వడదెబ్బ తగలడంతో మృతి చెందాడని అన్నారు. రాత్రి 7 గంటల ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చినాక కడుపు నొప్పి అని చెప్పి పడుకున్నాడు. పడుకున్నాక నాకు తలకాయ నొప్పిగా అని పడుకొని నిద్రపోయినాడు. నిద్రపోయేకాడికి కొంచెం 2 మాత్రలు వేసినావు. మాత్రలు 2-3 మాటలు బేదైంది.
రాత్రి తెల్లారుజామున 3 గంటలకు ఒకసారి బేదైంది, మనకు ఒకసారి బేదైంది. సరే ఏమని తెల్లారుజామున హాస్పిటల్ పోయేకాడికి డాక్టర్ రొనాల్డ్ హాస్పిటల్ పోయేకాడికి అబ్బాయి వడదెబ్బ తిరిగి ప్రాణం పోయిందని చెప్పినాను. హోటల్లో పనిచేస్తాడు అబ్బాయి. అన్నం రోజు హోటల్లో పనిచేసి తిరుగుతూ ఉంటాడు. ఎండకి ఆ పని ఈ పని హోటల్లో పని చెప్తారు కాబట్టి ఆడికెళ్ళి తిరుగుతూ ఉంటాడు. ఖాళీగా ఉన్నాడు. ఇంటికాడ పని ఆ పని అప్పుడు 2 పని అర్థం చేసుకుంటూ ఉంటాడు. అమ్మకి పని చేసేపాటు వాడు హోటల్లో పని 2 పని చేస్తుంటాడు. ఎండకి ఎక్కువ తిరుగుతుంటాడు కాబట్టి నిన్న ఎండ తీవ్రం వల్ల అబ్బాయి గొడవ పశ్చిమ గోదావరి జిల్లా ఇలపకుర్రు గ్రామంలో కాంట్రాక్టర్ సుబ్బరాజు పనులకు సంబంధించిన బిల్లులను పాస్ చేయడానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామారావు కమిషన్ కోరుతూ ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు అధికారులు రామారావును లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ ఏ వర్క్ మాకు ఇలపకూరులో వర్క్ చేస్తారు, పైప్ లైన్ వర్క్ చేస్తాం సార్. దాన్ని బిల్లు చేయడానికి 3% ఇస్తే కానీ ముట్టుకోవాలని నాన్న అంశాలు పెట్టుకున్నాను జై గారు. నువ్వు 50 వి రామారావు గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోడూరు. ఆయన 2011 నుంచి కోడూరులో పనిచేస్తున్నారు. ఎలమెంచిలో కూడా ఇంతకుముందు 7 years పనిచేశారు. ఇప్పుడు ఎలమెంచిలో కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. కోడూరు ఎలమెంచిలో అతను సేమ్ ఇదే పీరియడ్ 2011 నుంచి ఎలమెంచికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ వర్క్కి ఈ అంబుక్లు రికార్డ్ చేయడం కోసం, వాటర్ ట్యాంక్ వర్క్ రికార్డ్ చేయడం కోసం, పైప్ లైన్ మార్కింగ్ ఇవ్వడం కోసం 25,000 కాంట్రాక్టర్స్ ఆయన సుబ్బారావు గారికి డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే ఆయనకి లంచం ఇష్టం లేక మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఈరోజు ఆయన సాయంకాలం 5 గంటలకి అది నేను క్యాష్ తీసుకొని కౌంట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ షర్ట్ పాకెట్లో పెట్టుకున్నాను. నేను వచ్చి పట్టుకుంటే 2 చేతులు కూడా కవర్ వచ్చాయి. కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది నాకు. అది నేను అదుపులో తీసుకున్నాను. రేపు ఆయన కోర్టు ఏసీబీ కోర్టు విజయవాడ పంపిస్తాను. ఈటీవీలో అలాంటి నేను వస్తాయి. కృష్ణా జిల్లా నందిగామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ లో మోడీ పాలనపై నిరసనగా మానవహారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను తగలబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు అన్ని నిత్యావసర సరుకుల ధరలను తగ్గిస్తామని చెప్పిన హామీలను ఎప్పుడూ మర్చిపోయారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మేనిఫెస్టో తగలబెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీ గారు ఛాయ్వాలాని పేదలకు అండగా ఉంటానని ఎలక్షన్ ముందు మరి స్పీచ్లు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా నిర్వీర్యం చేసిన మేనిఫెస్టో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. దావూద్ ఇబ్రహీంను పట్టుకొస్తాడు అధికారంలోకి రాగానే. 100 రోజుల్లో నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా అకౌంట్స్ వేస్తున్నాడు. ఈ దేశంలో పేదలకు నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తానని వాగ్దానాలు చేశారు. కానీ మొన్న కేటాయించిన కేంద్ర బడ్జెట్లో ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకి అండగా లేదు. ఉన్న దాంట్లో కోతలు విధించారు. ఫుడ్ ఫర్ వర్క్ కానీ, అంగన్వాడీ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ బడ్జెట్ తగ్గించి ఇది కార్పొరేట్ వారికి ఉపయోగపడే విధంగా బడ్జెట్ మరి చేపట్టడం జరిగింది. తమ నియోజకవర్గంలోని రైల్వే అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుపతి ఎంపీ వరప్రసాద్ తో కలిసి రైల్వే జీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నగరి నియోజకవర్గ పరిధిలోని ఏకాంబరకుప్పం, నగరి, పుత్తూరు, వేపకుంట ప్రాంతాల నుండి వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారని, ఆయా ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించాలని ఆమె కోరారు. పార్టీలకి అతీతంగా అందరికీ ఉపయోగపడే ఈ రైళ్లు మరి స్టేషన్స్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మరి మేము బాధ్యతగా మా ఎంపీ కాకపోయినా నా రిక్వెస్ట్ మీద నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వరప్రసాద్ గారు, అలాగే నగరి మున్సిపల్ చైర్మన్ శాంతి గారు,
అపోజిషన్ లీడర్ పుత్తూరు మున్సిపాలిటీ ఏడుమలై గారు, మా ఎంపీపీ మురళీధర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ సురేష్ గారు, ఇంకా కౌన్సిలర్స్, ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే మాకు నగిరి నియోజకవర్గంలో నగిరి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, వేపగుంట, పూడిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో మేము ఎంత పాసిబిలిటీ ఉంటుందో అని చేస్తామని చెప్పి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. షిరిడి నుండి తిరుపతికి రైల్వే ఒక సపరేట్ ట్రైన్ వేయడానికి మన రైల్వే మంత్రి గారు ఒప్పుకున్నారు. మేడం రోజా గారికి వచ్చి మిగిలినంతా ఇటు వస్తుంది కనుక మేమిద్దరం అడిగిన తర్వాత అతి త్వరలో ట్రైన్ స్టార్ట్ చేస్తామన్నారు కనుక అక్కడున్న పాసింజర్స్ అందరికీ, ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలో ఎండవేడికి గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతో 8 కుటుంబాల వారు రోడ్డున పడ్డారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటనలు కాకుండా బాధితులకు వెంటనే సహాయ సహకారాలు అందించి వారికి ఆర్థిక సహాయంతో పాటు పునరావాసం కల్పించాలని కోరారు. దానివల్ల ఇదన్నీ ముందు అదే కదా, అదే వినారే మహిళ అనుకోకండి తిరుగుతున్నా నేను పక్కన కాకాయ ఎస్సీ కాలనీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ఎలక్ట్రికల్ డిఫెక్ట్ వలన షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల దాంట్లో నుంచి వచ్చి ఈ పురుగు తల్లబడిందని చెప్పి ప్రాథమికంగా సమాచారం. అయితే ఇవి ఇంట్లో హ్యూమన్ డ్యామేజ్, అందరూ కూడా ఎలర్ట్గా ఉండటం వలన ఇమీడియట్గా వాళ్ళందరూ రెస్క్యూ అవ్వటం, ప్లస్ ఇమీడియట్గా పోలీసు ప్లస్ ఫైర్ సర్వీస్ వచ్చి మండలం అదుపులో తీసుకురావడం జరిగింది. ఈ గతంలో కూడా ఈ ఎలక్ట్రికల్ దీని మీద వాళ్ళకి చాలాసార్లు చెప్పుకున్నారంట, విలేజర్స్ చెప్తా ఉన్నారు. సో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం మీద ప్రాథమిక దర్యాప్తు కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ దాన్ని బట్టి చేస్తాం. ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని వారి ప్రాణాలు కాపాడడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలిపారు. ఎండ తీవ్రత మరో 2 రోజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. టెంపరేచర్ ఉంది, కొన్ని చోట్ల 48 కూడా టచ్ చేస్తున్నది. నిన్నటి డాటా పరంగా ఇన్కోలు మండల్లో 48.4 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది మ్యాక్సిమం. పెట్రోల్ కొంచెం ఈ మీడియాలో ఎక్కువ కనపడుతున్నది. సో వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వెరిఫికేషన్ రిపోర్ట్ వచ్చినాక ఇమ్మీడియట్గా మీ అందరికీ ఆ ఫిగర్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇఫ్ దెర్ ఇస్ అ 3-man కమిటీ, ఆ 3-man కమిటీ ఎక్కడైనా ఈ డెత్ జరిగిందో అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేసి మాకు పంపించాలి. సో దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. Few mandals have already submitted their report. Still the report is balanced from few mandals. Maybe by tomorrow evening we will be able to give you the correct data. I tell you few mandals like Racherla, I got a report from Tehsildar. Akkada evaro naluguru chanipoyarani ee newspapers lo or maaku telisindi. Akkada enquiry చేసేటప్పటికి ఈ నలుగురులో ఒకరు 72 సంవత్సరం ఏజ్, ఇంకొకరు 80 years, ఇంకొకరు 92 years, ఇంకొకరు 76 years. సో న్యూస్ పేపర్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ దెబ్బ అనేది రాస్తారు. బట్ ఎంక్వైరీ చేసేటప్పటికి దిస్ ఈజ్ ద రిపోర్ట్. నలుగురు చనిపోయినరు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ దెన్ 70 years of age and there is a medical history. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆర్టీఓ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ అవగాహన సదస్సుకు వచ్చినందుకు మా ఎస్పీ సార్ అయినటువంటి రన్ అవుతోంది, గాల్లో కలిసిపోతున్నాయి. కార్గిల్ యుద్ధంలో చనిపోయింది 1500 మంది సైనికులు. రోజుకి భారతదేశంలో చనిపోయేది 3000 మంది రోజుకి, ఒక్క రోజులో. ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి చలనం లేకుండా ఉండడం అనేది అమానుషం. మన ప్రతి వ్యక్తికి కూడా ఈ ట్రాఫిక్ పైన అవగాహన కల్పించాలనేటువంటిది ఉద్దేశం.
త్వరలో ఒక స్కూల్లో కూడా ఈ అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. ధరించిన వాళ్ళకి మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, చిన్న దెబ్బ, ఒంటి మీద ఎటువంటి పెద్ద దెబ్బలు కనపడవు. తాగి వాహనం ఎట్టి పరిస్థితుల్లో నడపరాదు. వాడు అనే ధైర్యంతో బస్సు వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? ఎదురుగా అనూహ్యంగా భారీ వాహనాలు వస్తే అదెంత ప్రమాదం? మిమ్మల్ని నమ్ముకుని మీతో ప్రయాణించే వారి పరిస్థితి ఏంటి? ఇది చాలదన్నట్టు బైక్ పైన వెనక 2-3 ఎక్కించుకుని డ్రైవ్ చేయడం, అప్పుడు కూడా మొబైల్ మాట్లాడటం, ఎంత క్షమించరాని నేరం ఇదంతా. ఆలోచించండి. మద్యం సేవించి వాహనం నడిపితే మధ్యలోనే మన జీవితం ముగిసిపోతుందేమో అనే ఒక భయం అసలు మనకెందుకు ఉండట్లేదు? మన రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూసే మన కుటుంబ సభ్యులు డ్రంక్ డ్రైవ్ చేసే ముందు ఎందుకు గుర్తు రావడం లేదు? ప్రతి ఒక్కరికి రూల్స్ పాటించడం అంటే అదొక చిన్నతనం, అదొక గిల్టీ ఫీలింగ్. జరుగుతున్నాయి. ఆ కుటుంబం పడే వేదనలు, రోదనలకు మూల్యం ఎవరు? రోహిణి కార్తె మొదలవడంతో ఎండతో పాటు వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువయ్యి రాష్ట్ర ప్రజలు అల్లల్లాడుతున్నారు. ఎండతాపం తట్టుకోలేక వడదెబ్బ తగిలి జనాలు పిట్టల్లా రాలుతున్నారు. దీంతో ప్రజలంతా చల్లదనం కోసం పరుగులు తీస్తున్నారు. వడగాల్పులను ఎదుర్కోవడానికి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ లో ప్రజలు సముద్ర స్నానాలు చేస్తూ ఎండతాపానికి ఉపశమనం పొందుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి సముద్ర స్నానాలు చేయడానికి వస్తున్న ప్రజలతో బీచ్ రోడ్ అంతా తిరునాళ్లను తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన పూర్తయి ఏడాది గడిచినా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని వారు విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మోడీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి సంవత్సర కాలం పూర్తయింది. 1 సంవత్సరం కాలం తర్వాత ఏం పరిపాలన చేశారు, వీళ్ళ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగింది అని చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టేశారు. ప్రధానమైంది ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తాం, వెనకబడిన ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకురావడానికి ప్రత్యేక హోదా మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పినటువంటి మాటల్ని ఈ రోజున అదే వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మోడీ గవర్నమెంట్ చెప్తున్న మాటలు ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వలేము, దానికి మేమేమీ చెయ్యలేము అని ఈరోజు వాళ్ళు వైదొలుగుతున్నారు. ఇది చాలా దారుణం. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల ఆంధ్రప్రదేశ్ చాలా తీవ్రంగా నష్టపోబోతుంది. సంవత్సరం పూర్తయింది. అదేవిధంగా రాష్ట్ర విభజన జరిగి కూడా సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి దిగజారితే, అభివృద్ధి కుంటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. అందువల్ల తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలి. అందువల్ల అభివృద్ధి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను ఆమె తల్లిదండ్రులతో కలిసి సిఐ వేధింపులకు గురి చేస్తున్న ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము విడిపోవాలని, లేని పక్షంలో కేసుల్లో ఇరికిస్తామని, తమకు సపోర్ట్ చేసిన బంధువులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని సిఐ బెదిరిస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు. కలవాలి, మిస్సింగ్ కేసు కదా, కనిపించాలి అని చెప్పారు సార్. డిఎస్పీ గారికి ఫోన్ చేసి సిఐ గారు కలవాలి. అందరినీ గొడవ కనిపించింది. మేము వస్తానే మొత్తం. బాబు మీ పేరెంట్స్ పేరు చెప్పు. నా పేరు చంద్రకళ, ఈయన నా భర్త గంగిరెడ్డి. మేము 3 ఏళ్ళుగా ఇష్టపడుతున్నాం ఒకరిని. కానీ 3వ తేదీ ఆర్య సమాజ్లో పెళ్లి చేస్తున్నాం హైదరాబాద్లో. 4వ తేదీ వచ్చి మా అమ్మ వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు మా మండలమైన పిఎస్లో. మేము 23వ తేదీ పిఎస్కి వెళ్ళి ఇలా
మిస్సింగ్ కాదు, మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఎస్ఐ గారికి చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఎంఆర్ఓతో సైన్ చేయించి ఇచ్చాము. కాబట్టి మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని కోరాము. ఆయన సరే అలాగే చేస్తాము, మీరు ఊర్లోకి వెళ్ళొచ్చు, ఏం కాదు, మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు. మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళని వచ్చేసి కొడుతున్నారు, మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ అందుకు మా అత్త వాళ్ళని కొడుతున్నారు. అలా జరగకుండా చూడమని మేము మీడియా తరఫున కోరుతున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జువ్వలపాలెం రోడ్డు వద్ద ఎడ్ల బండిని లారీ ఢీకొన్న సంఘటనలో 60,000 విలువ చేసే ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఎడ్ల బండి యజమానికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు గంటలకు ఎసకపోతున్నాను, ఇంకో బండి ఎదురు బండి దానికి క్రాచ్ చేసి నా మీదకి వచ్చి గుద్దేసింది. లారీ టారీ లారీ 60,000 సార్. లారీ ఆ పక్కన పెట్టి డ్రైవర్ వెళ్ళిపోయినాడు. వేరే లారీ వాడు వచ్చి లారీ వాడు దిగెళ్తాం భద్రం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని ప్రకటించి ఇప్పుడు రుణమాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలకు మూలధనం అని నామమాత్రంగా ప్రకటించారని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 3 సార్లు 4 సార్లు మిమ్మల్ని తిప్పు పరిపుష్టి కోసం అని చెప్పి బాగా ఆలోచన చేసుకోండి. మహిళలు కూడా ఆర్థికంగా బలంగా మేనిఫెస్టో విధి విధానాలు ఆలుకి అన్నం పెట్టి ఉపకారం అన్నాయంట. పిల్లల్ని పూలు పెట్టడం ఏం చేయడం అమ్మా, ఏమి కాదు. ఎవరి భార్యకు వాడు అన్నం పెట్టడం అనేది ఏ ఒక్కరికి ప్రయోజనం కలిగించకపోవడం, పైగా డాక్రా గ్రూపులో ఉండే 1 కోటి మంది ఆడవాళ్లకు ఎగనామం పెట్టే గరానా మోసగాడు చంద్రబాబు. ఒక్కరికి కాదు, 1 కోటి మంది ఉన్నారు. మీరు డాక్రా గ్రూపులో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలు ఉన్నారు. ఒక్క మనిషి ఇప్పుడు మన వీధులు మీ వీధులు మొట్టమొదటి తొలి సంతకం డాక్రా గ్రూపులో మహిళా సోదరీమణుల యొక్క రుణాలను పూర్తిగా మాఫీ చేసి ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్వేచ్ఛకు, ఆర్థిక స్వాలంబనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది అని ఊగి చెయ్యి ఊపి చెప్పినాడు. ఎన్ని లక్షల పార్టీ ఉన్నప్పటికీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పినాడు. ఓటు ఇచ్చుకున్నాడు. ఎలక్షన్లు అయిపోయినాయి. ఆ తర్వాత డాక్రా గ్రూపుల్లో మహిళల యొక్క రుణాలను మాఫీ చేస్తానని చెప్పి 1 నెల 2 నెలలు మొదలుపెట్టినాడు. రిలే దీక్షల్లో కూడా మీ మార్పు రాకపోతే, ఈ మూలధనం అనే మాట మీరు పక్కన పెట్టకపోతే మీ అందరి కోసం తప్పకుండా అవసరమైతే నిరవధికంగా దీక్ష చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా యు కొత్తపల్లి నుండి భోగాపురం వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల బియ్యాన్ని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి 44 54 ఎక్కడ వద్దు నేను తెల్లరగట్టు తీస్తే ఎందుకన్నా మంచిదండి. కొత్తపల్లి నుంచి బొలెరో వెహికల్లో రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ రాగా గొల్లపోలు అవుట్కట్స్లో మేము వ్యాన్ ఆపి చెక్ చేయగా దాంట్లో సుమారు 50 బస్తాలు రేషన్ బియ్యం ఉండటం జరిగింది. కొత్తపల్లి నుంచి మన భోగాపురం తీసుకెళ్తున్నారని అతను బొలెరో వాహనం యొక్క యజమాని చెప్పడం జరిగింది. అప్పుడు మేము వాడిని తనిఖీ చేయగా దాంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి. వాటిని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.
ఢిల్లీలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్. ప్రముఖ స్మగ్లర్ గంగిరెడ్డితో సంబంధాలున్నాయన్న ఎస్పీ. గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం. రోడ్డున పడ్డ 8 కుటుంబాలు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలి. ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిపిఎం ధర్నా. ఈ పాస్ ఉన్న అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం గొల్లప్రోలులో స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.